హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఆర్టీ లేదా డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా మనకు సెకండ్ పార్ట్లో విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్కి కూడా ఈ యొక్క 20 క్వశ్చన్స్ అని ఉంటాయి. ఈ వీడియోలో ప్రీవియస్ 2017 పేపర్ నుంచి 20 క్వశ్చన్స్ని మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోలను సపోర్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 21. భారతదేశ విద్యా వ్యవస్థలో 10+2+3 మాదిరిని ఈ కమిషన్ సిఫార్సు చేసింది. ఆప్షన్స్: 1 మొదలియార్ కమిషన్, 2 కొఠారి కమిషన్, 3 రాధాకృష్ణన్ కమిషన్, 4 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఆన్సర్: భారతదేశ విద్యా వ్యవస్థలో 10+2+3 మాదిరి విద్యా విధానాన్ని సిఫార్సు చేసినటువంటి కమిషన్ కొఠారి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 22. ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి. ఏ ప్రజాస్వామ్య పౌరసత్వంను పెంపొందించుట, బి సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుట, సి వృత్తి సామర్థ్యమును పెంపొందించుట, డి ఆధునీకరణ ప్రక్రియను త్వరితగతిన చేయుట. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్స్: 1 బి మరియు డి మాత్రమే, 2 ఏ మరియు బి మాత్రమే, 3 సి మరియు డి మాత్రమే, 4 ఏ మరియు సి మాత్రమే. ఆన్సర్: 2 ఏ మరియు బి మాత్రమే. ఏ ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని పెంపొందించుట, బి సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుట. క్వశ్చన్ నెంబర్ 23. ఈ కింది వాటిని జతపరచండి. ఏ 1952-53, బి 1964-66, సి 1957-59, డి 1968. జత చేయవలసినవి: 1 కొఠారి కమిషన్, 2 జాతీయ విద్యా విధానం, 3 రాధాకృష్ణన్ కమిషన్, 4 మొదలియార్ కమిషన్, 5 స్త్రీ విద్యపై జాతీయ కమిటీ. ఆన్సర్: 2 ఏ 1952-53 కమిషన్ మొదలియార్ కమిషన్, బి 1964-66 కమిషన్ కొఠారి కమిషన్, సి 1957-59 కమిషన్ స్త్రీ విద్యపై జాతీయ కమిటీ, డి 1968 కమిషన్, 2 జాతీయ విద్యా విధానం. తర్వాత ప్రశ్న 24వ ప్రశ్న. ఈ దిగువ జతలను పరిశీలించండి. ఏ వృత్తి నైపుణ్యం, బి జ్ఞానాత్మక నైపుణ్యం, సి సాంఘిక నైపుణ్యం, డి భావోద్వేగముల సర్దుబాటు నైపుణ్యం. తర్వాత 1 జట్టు ఒత్తిడి నుండి అధిగమించాడు, 2 సహానుభూతి, 3 మంచి ప్రవర్తన, 4 స్వీయ అప్రమత్తత, 5 వడ్రంగి పని. సరైన జతను ఎంపిక చేయండి. ఆన్సర్: 2 ఏ వృత్తి నైపుణ్యం వడ్రంగి పని, బి జ్ఞానాత్మక నైపుణ్యం, 3 మంచి ప్రవర్తన, సి సాంఘిక నైపుణ్యం జట్టు ఒత్తిడి నుండి అధిగమించడం, డి భావోద్వేగముల సర్దుబాటు నైపుణ్యం, 2 సహానుభూతి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ దిగువ నియబడిన విద్యకు సంబంధించిన జోక్యాలను పరిశీలించండి. ఏ ఎన్సిఎఫ్, బి ఆర్టీఈ, సి ఎన్పిఈ, డి ఎన్సిపిసిఆర్, ఈ సక్సెస్. కాలక్రమంలో సరైన క్రమంను గుర్తించండి. ఆన్సర్: 3 మొదటిది సి ఎన్పిఈ, రెండవది ఏ ఎన్సిఎఫ్, మూడవది డి ఎన్సిపిసిఆర్, నాలుగవది ఈ సక్సెస్, ఐదవది బి ఆర్టీఈ. తర్వాత ప్రశ్న 26వ ప్రశ్న. విద్యార్థుల ప్రతిభను అంచనా వేయుటకు సంబంధించిన కొన్ని పద్ధతులను ఈ దిగువన పేర్కొనబడినవి. వాటిని పరిశీలించండి. ఏ ఎలిమెంటరీ స్థాయిలో 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు మౌఖిక, రాత మరియు పరిశీలన వంటి వివిధ పద్ధతులను అసైన్మెంట్కు ఉపయోగించవచ్చు. బి 7వ తరగతి నుండి పరీక్షలను టర్మ్ వారీగా ప్రారంభించవచ్చు. సి 3వ తరగతి నుండి పిల్లల యొక్క స్వీయ మూల్యాంకనము కూడా రిపోర్టు కార్డులో ఒక భాగం కావచ్చు. ఇందులో ఎన్సిఎఫ్ 2005 సూచించిన సరైన సూచనలను గుర్తించండి. ఆప్షన్స్: 1 ఏ మరియు బి మాత్రమే, 2 బి మరియు సి మాత్రమే, 3 ఏ మరియు సి మాత్రమే, 4 ఏబి మరియు సి
ఆన్సర్ 3 ఏ మరియు సి మాత్రమే. ఎలిమెంటరీ స్థాయిలో 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు మౌఖిక, రాత మరియు పరిశీలన వంటి వివిధ పద్ధతులను అసైన్మెంట్కు ఉపయోగించవచ్చు. మరియు సి 3వ తరగతి నుండి పిల్లల యొక్క స్వీయ మూల్యాంకనం కూడా రిపోర్ట్ కార్డులో ఒక భాగం కావచ్చు అని NCF 2005 సూచించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 27 ఉపాధ్యాయ విద్యకు సంబంధించి NCF 2005 చేసిన సూచనలను పరిశీలించండి. ఏ ఉపాధ్యాయ విద్య పాఠశాల వ్యవస్థకు ఉద్భవించే అత్యవసరాలకు సున్నితంగా ఉండాలి, మిక్కిలి చైతన్యవంతం అవ్వాలి. బి అభ్యసన వాతావరణంను కల్పించడం కొరకు ఉపాధ్యాయునికి స్వతంత్రత అవసరం లేదు. సి ఉపాధ్యాయ విద్య విద్యార్థి ఉపాధ్యాయులకు హితబోధకునిగా సలహాలు ఇచ్చే నైపుణ్యాలను, సామర్థ్యాలను కలిగించే సహాయకారిగా అభ్యసనం సులభతరం చేసి అభివృద్ధిపరిచే విధంగా ఉండాలి. ఇందులో సరైనది ఏది? ఆన్సర్ 2 ఏ మరియు సి మాత్రమే. ఏ ఉపాధ్యాయ విద్య పాఠశాల వ్యవస్థకు ఉద్భవించే అత్యవసరాలకు సున్నితంగా ఉండాలి, మిక్కిలి చైతన్యవంతం అవ్వాలి. సి ఉపాధ్యాయ విద్య విద్యార్థి ఉపాధ్యాయులకు హితబోధకునిగా సలహాలు ఇచ్చే నైపుణ్యాలను, సామర్థ్యాలను కలిగించే సహాయకారిగా అభ్యసనం సులభతరం చేసి అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 28 చెవిటివారి కొరకు చేతివేళ్ల స్పర్శ ద్వారా స్పెల్లింగ్ను తెలుసుకుంటకు తొలి భాషాంతరమును రూపొందించిన వారెవరు? ఆప్షన్స్ 1 వాలంటైన్ వాయ్, 2 షాదర్ లిపి, 3 జాన్ మర్గేస్వర్డ్ డాట్, 4 జాన్ క్రిస్టఫర్. ఆన్సర్ 3 చెవిటి వారి కొరకు చేతివేళ్ల స్పర్శ ద్వారా స్పెల్లింగ్ను తెలుసుకుంటకు తొలి భాషాంతరమును రూపొందించిన వారు జాన్ మరేగస్వర్డ్ ఇటార్డ్. క్వశ్చన్ నెంబర్ 29 ఈ దిగువ జతలను పరిశీలించండి. ఏ డిస్గ్రాఫియా, బి డిస్ఫ్రాక్సియా, సి డిస్లెక్సియా. జతపరచవలసినవి చేతిరాత వైకల్యము, అంకగణిత వైకల్యము, పఠన వైకల్యము. సరైన జతలను ఎంపిక చేయండి. ఆన్సర్ 3 ఏ మరియు సి మాత్రమే. ఏ డిస్గ్రాఫియా, సి డిస్లెక్సియా. ఇవి రెండు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 30 ఈ దిగువ జతలను పరిశీలించండి. ఏ శాంతి, బి నీతులు, సి మధుర స్వరం ఎడల గౌరవం, శ్రద్ధ. జతపరచవలసినవి 1 సౌందర్య సంబంధమైన విలువలు, 2 సాంఘిక బాధ్యతలకు సంబంధించిన విలువలు, 3 వ్యక్తిగత సిద్ధాంతములను సూచించును. సరైన జతలను ఎంపిక చేయండి. ఆన్సర్ 4 ఏ శాంతి. ఇది సాంఘిక బాధ్యతలకు సంబంధించినటువంటి విలువ. బి నీతులు, ఇది వ్యక్తిగత సిద్ధాంతంను సూచించును. సి మధుర స్వరం ఎడల గౌరవం, శ్రద్ధ. 1 సౌందర్య సంబంధమైనటువంటి విలువలు. క్వశ్చన్ నెంబర్ 31 ఈ దిగువ వివరణలను పరిశీలించండి. ఏ పైనుండి దిగువకు అను ఉపగమనము, బి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీర్ఘకాలం నిలువగల ఆర్థిక భాగస్వామ్యం, సి ప్రత్యేకంగా దృష్టి సారించదగిన గ్రూపు వారికి సంబంధించిన విద్య సర్వశిక్ష అభియాన్కి చెందినది. వివరణలకు సంబంధించి సరైన వివరణను ఎంపిక చేసుకోండి. ఆన్సర్ 3 బి మరియు సి మాత్రమే. బి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీర్ఘకాలం విలువగల ఆర్థిక భాగస్వామ్యం, సి ప్రత్యేకంగా దృష్టి సారించదగిన గ్రూపు వారికి సంబంధించిన విద్య సర్వశిక్ష అభియాన్కి చెందినది. క్వశ్చన్ నెంబర్ 32 తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని విద్యను నిర్వచించినది ఎవరు? 1 జాన్ డ్యూయి, 2 పెస్టాలజీ, 3 ప్రోబెల్, 4 స్పెన్సర్. ఆన్సర్ 1 తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని నిర్వచించినది జాన్ డ్యూయి. క్వశ్చన్ నెంబర్ 33 ఆధునికీకరణ ప్రక్రియను వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించినది. ఆప్షన్స్ 1 మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, 2 మొదలియార్ కమిషన్, 3 కొటారి కమిషన్, 4
నూతన విద్యా విధానం 1986. ఆన్సర్ 3. ఆధునికీకరణ ప్రక్రియను వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించిన కమిషన్ కొఠారి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 34. 1910 సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యావకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్స్ 1 బాలగంగాధర్ తిలక్, 2 చిత్తరంజన్ దాస్, 3 గోపాలకృష్ణ గోఖలే, 4 లాలా లజపతి రాయ్. ఆన్సర్ 3. 1910 సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా అవకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టినటువంటి వారు గోపాలకృష్ణ గోఖలే. క్వశ్చన్ నెంబర్ 35. ఆర్టీఈ చట్టం 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చాప్టర్ 4 సెక్షన్ 29 ఈ అంశంను ప్రస్తావిస్తుంది. ఆప్షన్స్ 1 కరికులం మరియు మూల్యాంకన విధానములు, 2 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి, 3 పరీక్షలు మరియు సర్టిఫికేట్లు, 4 బాలల హక్కుల పర్యవేక్షణ. ఆన్సర్ 1 రైట్స్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 చాప్టర్ 4 సెక్షన్ 29లో కరికులం మరియు మూల్యాంకన విధానం గురించి ప్రస్తావిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 36. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను ఈ దిగువ సభ్యులు గల కమిటీ సూచనల మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఆప్షన్స్ 1 ప్రధానమంత్రి అధ్యక్షులుగా, లోక్సభలో మరియు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు సభ్యులుగా ఉన్న కమిటీ, 2 ప్రధానమంత్రి అధ్యక్షులుగా, లోక్సభలోని ప్రతిపక్ష నాయకులు మరియు ప్రధానమంత్రి సూచించిన ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ, 3 ప్రధానమంత్రి అధ్యక్షులుగా, లోక్సభ స్పీకరు మరియు రాజ్యసభ చైర్మన్ సభ్యులుగా ఉన్న కమిటీ, 4 లోక్సభ స్పీకర్ అధ్యక్షులుగా, లోక్సభ మరియు రాజ్యసభ పక్ష నాయకులు సభ్యులుగా ఉన్న కమిటీ. ఆన్సర్ 2 కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను ఈ దిగువ సభ్యులు అనగా ప్రధానమంత్రి అధ్యక్షులుగా ఉన్నటువంటి లోక్సభలోని ప్రతిపక్ష నాయకులు మరియు ప్రధానమంత్రి సూచించినటువంటి ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ నియమిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 37. ఈ దిగువ వాటిలో ఏది RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ యొక్క లక్ష్యం కాదు? ఆప్షన్స్ 1 నియత స్టాండర్డ్ మేరకు ప్రతి సెకండరీ పాఠశాలలో భౌతిక వసతులు, సిబ్బంది కావలసిన సామాగ్రిని సమకూర్చుట, 2 నివాసమునకు 5 కిలోమీటర్ల పరిధిలో సెకండరీ పాఠశాల, 7 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత సెకండరీ పాఠశాల సౌకర్యం కల్పించుట, 3 2017 నాటికి సెకండరీ విద్యలో సార్వజనిక అందుబాటు, 2020 నాటికి సార్వజనిక నిలుపుదలను సాధించుట, 4 ప్రతి మండల కేంద్రంలో మాదిరి పాఠశాలను ఏర్పాటు చేయుట. ఆన్సర్ 4 ప్రతి మండల కేంద్రంలో మాదిరి పాఠశాలను ఏర్పాటు చేయుట RMSA యొక్క లక్ష్యం కాదు. క్వశ్చన్ నెంబర్ 38. క్రోమోజోమ్ల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యంను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ 1 డౌన్ సిండ్రోమ్, 2 క్రిటనిజం, 3 ఫినైన్ కిటోన్యూరియా, 4 క్రేనియల్ అనోమలీస్. ఆన్సర్ 1 క్రోమోజోముల అపసవ్యత వలన కలిగేటువంటి మానసిక వైకల్యంను డౌన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 39. సెకండరీ విద్య సర్వజనీకరణకు సంబంధించి ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యలో 15% విద్యార్థులను కవర్ చేయాలని ఈ కమిటీ సూచించింది. ఆప్షన్స్ 1 యశ్పాల్ కమిటీ, 2 కేప్ కమిటీ, 3 ప్రొఫెసర్ రామూర్తి కమిటీ, 4 సమాచార కమిటీ. ఆన్సర్ 2 సెకండరీ విద్య సర్వజనీకరణ సంబంధించి ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యలో 15% విద్యార్థులను కవర్ చేయాలని సూచించినటువంటి కమిటీ కేప్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 40. చివరి ప్రశ్న. జాతీయ సార్వత్రిక పాఠశాలను ఈ సంవత్సరంలో స్థాపించబడింది. ఆప్షన్స్ 1 1992, 2 1978, 3 1987, 4 1989. ఆన్సర్ 4 జాతీయ సార్వత్రిక పాఠశాలను 1989లో ప్రారంభించారు. ఇవి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించిన 20 ప్రశ్నలు.
ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోలో సపోర్ట్ చేయండి.